ఇక్కడ అమ్మాయి డివోర్స్ ఇచ్చిందా, అబ్బాయి డివోర్స్ ఇచ్చాడా మనకి తెలియదు. ప్రముఖులు ఉన్నారు, వాళ్ళ భార్యలు మనకు తెలియదు కాబట్టి ప్రముఖుల మీదకే వెళుతోంది. రైట్. ఇది సూపర్ కాన్షియస్నెస్ అంటారు. సొసైటీ అంతా ఏది ఆలోచిస్తుందో ఆ కాన్షియస్నెస్ మనకి పైకి వెళ్తుంది. దాని దాటి ఆ కాన్షియస్నెస్ ఒక 100 years ఆఫ్ విమెన్ సప్రెషన్ పైకి వెళ్ళి ఇప్పుడున్న యంగ్ ఉమెన్ మీదకి మళ్ళీ రెప్లికా అయ్యి వస్తుంది. సప్రెషన్ ఇప్పుడు ఎవరు భరించట్లేదు. నోబడీ ఈస్ విల్లింగ్ టు టేక్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్కంఫర్ట్. ఎన్నేళ్ళైనా దే వాంట్ దేర్ ఇండివిజువాలిటీ. వాళ్ళ బేసిక్ నీడ్స్ ఫుల్ఫిల్ అవ్వనప్పుడు, భరించి ఎమోషన్స్ కనెక్ట్ అవ్వనప్పుడు ఒక మనిషితో ఉండలేమమ్మా. అది బాస్ అయినా వర్క్ అయినా. నేను వ్యాపారము వేరు, పెళ్లి వేరని నేను అన్ను. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు కలిసి సఖ్యతగా చేస్తేనే ఏదైనా సక్సెస్ అవుతుంది. అండ్ ఇంట్లో రొస్ట్ ఉంటే మనిషి బయటకు వెళ్ళి సక్సెస్ సాధించలేడు. అండ్ ఇలాంటి సందర్భాల్లో ఎస్పెషల్లీ ఏఆర్ రెహమాన్ గురించి నాకు అనిపించింది ఏంటంటే 60 ఏళ్ల తర్వాత మనిషి ఆధ్యాత్మికతలోకి వెళ్ళిపోతారు. భయంతో నేను చచ్చిపోతానేమో ఇప్పుడు భగవంతుడిని రామ 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 అనట్లేదు ఆయన. చాలా యంగ్ ఏజ్ లోంచే ఆయన ఆ స్థితిలో, అలాంటి మెంటల్ స్టేట్లో భగవంతుడు కనెక్ట్ అవుతూ క్రియేట్ చేసిన పాటలే మనకి గంధర్వ గానంలాగా వినిపిస్తూ ఉంది. అది మన అనుభూతి పొందుతూ ఉన్నాం. ఒక నార్మల్ మ్యూజిక్ డైరెక్టర్ కాదు ఆయన. సో ఆయన జర్నీ ఎప్పుడో స్టార్ట్ అయింది. అందరిలాగా మనం ఉండాలి అని చెప్పి ఒక 30 years జర్నీ, 29 years చేసి ఇహ మీదట ఆయన భగవంతుడిలోనే మమైక్యం అవ్వాలనో లేకపోతే ఆయనతోనే కలిసి ప్రయాణం చేయాలన్న సంకల్పంతో ఇది చేశారని నేను అనుకుంటున్నాను తప్పించి దీనికి వేరేది ఇంకోటి లేదు. ఒక్కసారి రాజుగారితో పడుకున్న తర్వాత మనకు పాత సామెత ఉంది, భట్టుడితో పడుకోబుద్ది అవుద్దా అని చెప్పి. భగవంతుడి ఆధ్యాత్మిక అనుభూతి పొందిన తర్వాత ఈ కిందవన్నీ అసలు మనం ఒక్కొక్కటి ఎలా రాకెట్ ఒక్కొక్కటి తీసేస్తుంది అలా తీసేసుకొని అక్కడికి వెళ్ళిపోవాలని అనిపిస్తుంది. ఆయన కరెక్ట్ టైంకి తీసుకున్నారు.